హలో గైస్, హౌ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ఈరోజు మరి ముఖ్యంగా టాపిక్ వచ్చి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ గురించి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇన్సైడ్ అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదు, కానీ నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నా ఫ్రెండ్కి అయితే ఫస్ట్ కాదు ఇది, నాకైతే అస్సలు ఎక్స్పీరియన్స్ లేదు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. బట్ ఫ్యూచర్లో అయితే తప్పకుండా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎందుకంటే నాకు హైట్స్ చాలా భయం కాబట్టి నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు. మనం ఎప్పుడు కూడా ఎర్ర బస్సు లేకపోతే ట్రైన్ అవి రెండు మాత్రమే యూజ్ చేశాము. బట్ ఫ్యూచర్లో అయితే ధైర్యం చేసి ఫ్లైట్ ఎక్కడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఫ్లైట్ ఎక్కే ముందు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లోనే మనకి చాలా షాపింగ్ మాల్స్ కనిపిస్తాయి. ఆ షాపింగ్ మాల్స్లో చూసారంటే రకరకాలైనటువంటి యాక్సెసరీస్ అండ్ బ్యాగ్స్ అండ్ ఎవరెవరికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఉంటాయి. బట్ అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక వస్తువు కొనాలంటే ఎంత కాస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక చిన్న లిప్స్టిక్ కొనాలన్నా 1000-10,000 పైన పెట్టాల్సి వస్తుంది. అలా అయితే మనం పెట్టలేం, కానీ ఒక 10 రూపాయలకి 100 రూపాయల లోపల ఉంటే కొనుక్కోగలం. కానీ 10,000, 20,000, లక్ష అలా పెట్టాలంటే మన వల్ల కాదు. అలాగే ఫ్లైట్ ఇన్సైడ్ కూడా తను వీడియో తీసి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. అండ్ తర్వాత తను ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది కూడా చూశారనమాట. మీకైతే హైట్ భయం లేకపోతే మీ ఎక్స్పీరియన్స్ ఫ్లైట్లో ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ నేనైతే ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని నాకు సజెషన్స్ ఇస్తే నేను మీ సజెషన్స్ ప్రకారం వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మరి ముఖ్యంగా నా ఛానల్ నేమ్ వచ్చి @present updates. మీకు కనుక నా ఛానల్ గురించి ఎంకరేజ్ చేయాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్స్ అగైన్. నేను 500కి మధ్యలో ఉన్నానన్నమాట. 500 సబ్స్క్రైబర్స్ వస్తే నాకు చాలా బెటర్ అనిపిస్తుంది. ప్లీజ్ అండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, నా ఛానల్ నేమ్ @present updates. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.